గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 6లో శని, లాభంలో చంద్రకేతువులు. మనోబలంతో విజయాలు సాధిస్తారు. చక్కని ప్రణాళికతో ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మిశ్రమ కాలం ఉన్నప్పటికీ మీ ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. పట్టుదలతో పనిచేయడం అవసరం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత ఆ పనిలో నిమగ్నం కావాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో పనులను వాయిదా వేయొద్దు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ధైర్యంగా ముందుకు సాగాలి. అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొహమాటం తగ్గించి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే పనులు నిర్వర్తించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. పొదుపు సూత్రాన్ని పాటిస్తే మేలు జరుగుతుంది. వివాదాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తీసుకున్న నిర్ణయాలని అమలు చేయాలి. శుభ ఫలితాలు వచ్చే వరకు నిదానంగా ఆలోచించండి. లక్ష్యం చెరువులోనే ఉంది. శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. మీరు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.